హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఎందుకంటే మీ అందరూ ఈ మినికట్ వీడియోస్కి ఎంత ఎంగేజ్మెంట్ ఇచ్చారు, ఎంత రీచ్ని ఇచ్చారు, తర్వాత ఎంత సపోర్ట్ చేశారు. చాలా నెగిటివిటీ వచ్చింది కాదంటలేదు, బట్ దాన్ని పక్కన పెట్టేసి చాలా సపోర్ట్ అనేది వచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్ వల్లనే నేను డే టు డే ఎప్పుడు మిస్ చేయకుండా 63 days కంటిన్యూస్గా డిసిప్లిన్గా చేశానమాట. ఎక్కడ మిస్ చేయకుండా, ఇంటికి వెళ్ళినా, టూర్కి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా. సో అదనమాట మ్యాటర్. సో అందుకే నేనేం చేస్తున్నానంటే, చాలామంది అడిగారు అనమాట, బ్రో మినికట్ అంటే ఏంటిది, కాప్ సైక్లింగ్ అంటే ఏంటిది, హై కాప్ డే ఏంటిది, లో కాప్ డే ఏంటిది, అసలు వెయిట్ ఎలా తగ్గుతున్నారు, వాకింగ్ ఎందుకు అంతసేపు చేస్తున్నారు, ఈ విషయాలన్నీ నా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పేసి. సో దానికోసమే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాం అనమాట. మినీ కట్ గురించి చెప్తున్నాను, నా రిజల్ట్స్ గురించి. సో చెక్ చేస్తే వీడియోలో వచ్చేసి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి మినీ కట్ గురించి బ్రీఫ్ ఇస్తాం అనమాట. అంటే నేను శివన్న, మా కోచ్ అయినా తెలుగుబాయ్ శివన్న, ఇద్దరం కలిసి కూర్చొని మినీ కట్ గురించి బ్రీఫ్ ఇస్తాం. అసలు మినీ కట్ ఏంటిది, నార్మల్ కటింగ్కి మినీ కట్కి డిఫరెన్స్ ఏముంటుంది, తర్వాత మినీ కట్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, మినీ కట్ చేయడం ద్వారా ఉపయోగాలు ఏంటివి, సో దాని గురించి కూడా డీటెయిల్స్ ఇస్తాం. అదే అయిపోయిన తర్వాత అదంతా థియరిటికల్ నాలెడ్జ్. సో మా కోచ్ ఇస్తాడు. నేనేం చేస్తానంటే, నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాను. అంటే నేను దాన్ని నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా కాబట్టి ఇది ఎలా వర్క్ అయింది, నేను ఎలా స్టార్ట్ చేశాను, నా స్టార్టింగ్ కండిషన్ ఏంటిది, నా స్టార్టింగ్లో డైట్ నేను ఎన్ని క్యాలరీస్ నుంచి స్టార్ట్ చేశాను, తర్వాత కాప్ సైక్లింగ్ అనేది హై కాప్ డే లో కాప్ డే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాను, చేస్తే దాని డైట్ ప్లాన్స్ ఏంటివి, ఎంతెంత న్యూట్రిషన్ తీసుకుంటున్నాను ఆ విషయం గురించి కానీ, తర్వాత ఎండ్ రిజల్ట్స్ ఎంత వచ్చాయి, అసలు కండిషన్ ఎలాగ చేంజ్ అయింది, మేము అనుకున్న రిజల్ట్స్ వచ్చాయా రాలేదా, ఒకవేళ రాకపోతే ఎక్కడ ల్యాక్ అయింది. సో ఇది సెకండ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. థర్డ్ టాపిక్ వచ్చేసి కంక్లూజన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి థియరిటికల్ నాలెడ్జ్ అయిపోయింది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయిపోయింది కదా. సో కొంచెం మోటివేషన్ గురించి, కొంచెం డిసిప్లిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు ఈ మినికట్ సక్సెస్ కావడానికి గల కారణం ఏంటిది, దీని నుంచి నేనేం నేర్చుకున్నాను, మీకేం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకొని నేనైతే జిమ్కి వెళ్తాను. అక్కడ శివన్న వెయిట్ చేస్తున్నాడు. సో వెళ్ళి మన ఫస్ట్ టాపిక్ అయిన బ్రీఫింగ్ అబౌట్ ద మినికట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? హాయ్ గౌరవ్, చెప్పు. సో ఇప్పుడు నేను ఇందాక మీకు ఇంట్రో ఇచ్చాను కదా. సో 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తామని. అసలు మినికట్ గురించి థియరిటికల్ నాలెడ్జ్ శివన్న దగ్గర నుంచి తెలుసుకుంటాం. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అది నేను చేశాను కదా. సో దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ కంక్లూషన్ గురించి చెప్తాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన శివన్న అడుగుదాం. 2023 స్టార్టింగ్ February 18th అనుకుంటా, అప్పటి నుంచి నేను శివన్న దగ్గర కోచింగ్ తీసుకుంటాను అనమాట. ఇప్పటికీ తీసుకుంటా, ఎప్పటికీ అతని దగ్గర తీసుకుంటా. ఎందుకంటే చెప్పు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే శివన్న, అసలు ఈ TFCలో నీ అంత థియేటర్ ఓడర్ ఉన్నాడా? అదైతే కన్ఫర్మ్, అది లేడు కదా. ఈయన కావాలనే ఇట్లా పక్క వీడియోలలో, ఈయన వీడియోలలో చాలా సేలడు అట్లా ఉంటాడు. మళ్ళా నవీన్ గారి వీడియోలో అబ్బో కొడుకు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటేనా, మినికట్ అంటే ఏంటిది, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పు. ఇప్పుడు మినికట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది లాంగ్ టర్మ్ కి ఫ్యాట్ లాస్ చేస్తారు. జస్ట్ లైక్ ఇప్పుడు హెవీ వెయిట్ ఉన్నోళ్ళు కానీ, 100 kg 5 feet 8 హైట్ ఉండి హెవీ వెయిట్ ఉన్నోళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ వరకు ఫ్యాట్ లాస్ చేస్తారు. ఈ మినికట్ ఏంటంటే జస్ట్ 6 to 8 weeks వరకు మనము డిజైర్డ్, అంటే జస్ట్ లైక్ ఒక బీచ్ లో ఒక ఫోటోషూట్ కోసము, జస్ట్ లైక్ ఒక బీచ్ కి వెళ్ళాలనుకుంటాము, మనం కండిషన్ ఉండాలనుకుంటాము. సో దానికోసము మనం మినికట్ అనేది చేయాలనుకుంటాం. లేదు నువ్వు లాంగ్ టర్మ్ నుంచి లీన్ బల్క్ చేస్తున్నావు, సో బట్ ఫ్యాట్ అనేది కొంచెం ఎక్కువ పుట్ ఆన్ అయిపోయినావు, ఆ 5-6 kgs రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నావు, మళ్ళీ కొంచెము ఆ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఒక 12 to 13 మెయింటైన్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మినికట్ అనేది చేయొచ్చు. మరి మినీ కట్ కి నార్మల్ కట్ కి డిఫరెన్స్ ఏంటిది? అదే నార్మల్ కట్ ఎట్లా అంటే, అది డిపెండ్ అవుతుంది నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మీద. నీకు ఒక 20 kgs వెయిట్ ఎక్కువ ఉందా, 30 kgs వెయిట్ ఎక్కువ ఉందా, అది లాంగ్ టర్మ్ వరకు చేస్తాం. మినీ కట్ అంటే లైక్ 6 to 8 weeks లో కంప్లీట్ అయిపోతుంది. బట్ మనం చూసుకుంటే 63 days అంటే 9 weeks చేస్తాం కదా. మరి అంటే ఒక వీక్ ఎక్స్ట్రా అయిపోయింది, ఎందుకంటే మనం మన మధ్యలో కర్నూలు వెళ్ళినాం కదా. సో దానికోసం అని 8 weeks అనుకున్నాం మనము. సో 8 weeks అనుకున్నాము, 1 week ఎక్కువ అయిపోయింది అంతే. సో మినీ కట్ అంటే 6 to 8 weeks చేయాలి. అవును. 6 to 8 weeks. అది కూడా డిపెండ్ అవుతుంది నీకు ఎంత వెయిట్ డ్రాప్ చేయాలనుకున్నాం. మనం ఆల్మోస్ట్ 71 కి వద్దాం అనుకున్నాం, 71 కి వచ్చేసినాం మనం. అంతే కదా. సో ఇప్పుడు మనం టోటల్ 7 kgs రెడ్యూస్ చేసినాం. అంటే 7.11. నేను యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే, అరే గౌరవ్ కి వర్క్స్ ఉంటాయి, మళ్ళీ 1 ఉంటాయి, మేబీ మేము 5 to 6 kgs రెడ్యూస్ చేస్తాం అనుకున్నాం, కానీ 7 kgs రెడ్యూస్ చేసినాం.
అది చాలా అంటే చాలా హ్యాపీ నేను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ బాడీ కండిషన్ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ స్టేజ్ రెడీ ఉన్నాం. అవును, నాకు అదే కమెంట్స్ వస్తున్నాయి. మన పిల్లల కమెంట్లు ఏం పెడుతున్నారు అంటే హీఈస్ రెడీ ఫర్ ముంబై కాంపిటీషన్ బట్ హీఈస్ ఆల్రెడీ రెడీ ఫర్ ఆగస్ట్ కాంపిటీషన్ అని చెప్పి అదే చెప్తున్నా కదా. సో ఆల్రెడీ ఇప్పుడు నువ్వు చూసినట్టయితే చాలా మంది కూడా నీ కామెంట్స్ పెడతారు ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఈ మినీ కట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, సో ఇప్పటి నుంచి మనకు 30 వీక్స్ ఉన్నాయి. ఈ 30 వీక్స్ లా మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ 16 వీక్స్ లీన్ బల్క్ పెట్టుకుంటాం. అంటే ఆల్మోస్ట్ 4 months లీన్ బల్క్ పెట్టుకుంటాం. తర్వాత మిగతాది ఏదైతే ఉంటుందో ఈ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పెరగకుండా తర్వాత ఇంకా డైరెక్ట్ మెయిన్ కట్ అనేది చేస్తాం 14 weeks అంతే. మళ్ళీ ఇప్పుడు మనం మీన్ కట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ కార్బ్ సైక్లింగ్ ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది? కార్బ్ సైక్లింగ్ అంటే బ్రీఫ్ చెప్పు ఒకసారి. ఇప్పుడు కార్బ్ సైక్లింగ్ అంటే ఏం లేదబ్బా, సింపుల్. కొన్ని రోజులు మనము లో కార్బ్స్ తింటాం, కొన్ని రోజులు హై కార్బ్స్ తింటాం. ఏం లేదంటే ఈ మెథడ్ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 1980s నుంచి స్టార్ట్ అయింది, 1970s 1980s నుంచి. సో కొన్ని లో కార్బ్ డేస్ రోజు ఎట్లా అంటే నువ్వు గ్లూకోజ్ అనేది తక్కువ ఉంటది, నీకు కార్బ్స్ నుంచి తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఎట్లా అంటే ఫ్యాట్ రిడక్షన్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది, ఎనర్జీ అనేది ఫ్యాట్ నుంచి కూడా తీసుకుంటుంది. హై కార్బ్ డేస్ రోజు ఎట్లా అంటే మరీ లో కార్బ్ లో వెళ్ళిపోకుండా మనం దాన్ని ఆ 2 days రీఫీడ్ డేస్ పెట్టుకుంటాం. ఓకే ఓకే, బాడీ మనకు అట్లే పోకుండా అంటే ఇప్పుడు నువ్వు మరీ లో కార్బ్స్ తిన్నావు అనుకో, నీకు జిమ్ లో పర్ఫార్మెన్స్ ఉండవు, ప్రోగ్రెసివ్ లోడ్ తగ్గిపోతుంది. ఓకే, అట్లా లో క్యాలరీస్ మీద లేకుండా మనం ఏం చేస్తాం అంటే 2 రోజులు రీఫీడ్ డేస్ పెట్టుకుంటాము, మిగతా 5 days లో కార్బ్ డేస్ పెట్టుకుంటాం. అంటే ఈ హై కార్బ్ డే లో కార్బ్ డే మెథడ్ అనేది ఓన్లీ కటింగ్ కోసమా, బల్కింగ్ కూడా యూజ్ అవుతుందా? బల్కింగ్ కూడా చేయొచ్చు, కానీ బల్కింగ్ అంత అవసరం లేదు నాకు తెలిసి. కానీ బల్కింగ్ లో ఎట్లా అంటే లెట్స్ సీ నువ్వు మండే టు సండే డైట్ చేస్తున్నావు, సో మండే టు సాటర్డే మేబీ నువ్వు వీక్లీ 5 days వర్కౌట్ చేస్తున్నావు అనుకో, 5 days హై కార్బ్ డేస్ పెట్టుకో, 2 days మాత్రం లో కార్బ్ డేస్ పెట్టుకో, ఎక్స్ట్రా ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా. ఓకే, సో అక్కడ మనము 5 days హై కార్బ్ డే పెట్టుకొని 2 days లో కార్బ్ డే పెట్టుకుంటే ఇక్కడ 5 days లో కార్బ్ డే పెట్టుకొని 2 days హై కార్బ్ డే పెట్టుకోవాలి అంతే. ఓకే, సో చాలా మంది ఏం క్వశ్చన్స్ అడుగుతుంటారు అంటే అన్న మీ డైట్ నాకు షేర్ చేయండి, మీ హై కార్బ్ డే లో కార్బ్ డే. నా డైట్ అందరికి సెట్ అవుతుందా? కాదు, అవ్వదు. ఎందుకంటే నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వేరు, నీ గోల్స్ వేరు, నీ గట్ హెల్త్ వేరు, నీ లైక్ నీ బాడీ నీ క్యాలరిక్ అడాప్టేషన్స్ వేరు. సో ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. కొందరు ఎట్లా అంటే ఇప్పుడు నీకు చూసుకున్నట్టయితే నేనే షాక్ అయినా, అరే లాస్ట్ ఇయర్ గౌరవ్ కి ఏందబ్బా మేము ఇంత లో క్యాలరీస్ వెళ్లాల్సి వచ్చిందని నాకు అనిపించింది. ఈసారి మనం 2000 దగ్గరనే ఆల్మోస్ట్ స్టేజ్ కండిషన్ కి వచ్చేసాం. అవునా? సో ఐ థింక్ మేబీ నువ్వు లాస్ట్ టైం నీకు ఉన్న పనుల వల్ల అక్కడిక్కడ తిరగడం వల్ల నీకు డైట్ అనేది కొంచెం అక్కడిక్కడ. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే నువ్వు జనవరి నుంచి నీకు 3000 క్యాలరీస్ ఇచ్చినా నువ్వు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. మనం కట్ స్టార్ట్ చేసింది 2500 నుంచి. సో అది నాకు మస్తు అనిపించింది, ఎందుకంటే 2000 అనేది ఇప్పుడు మనం లో తింటలేము. మళ్ళా మనం మ్యాక్స్ మేము 3 వెళ్ళొచ్చు, 3-5 కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము. అది నీ బాడీ ఎట్లా అడాప్ట్ చేసుకుంటుందో క్యాలరీస్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ మినీ కట్ ఎందుకు అవసరం చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు లెట్స్ సీ, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మినీ కట్ ఎవరికి అవసరం తెలుసా? ఎవరైతే ఆల్రెడీ కాంపిటీషన్ చేద్దాం అనుకుంటున్నారు, కాంపిటీషన్ కొట్లాడదాం అనుకుంటున్నారు, వానికి మినీ కట్ అవసరం లేదు. ఎవరైనా బీచ్ కి వెళ్ళి నేను మంచిగా ఫోటోషూట్ కానీ లీన్ కానీ ఫొటోస్ మంచిగా కనబడాలి, ఎవరికైతే కొంచెం మజిల్ మాస్ ఉంటుంది బట్ కొంచెం ఫ్యాట్ గెయిన్ ఉంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు నేనున్నా, ఓకే, నేను 76 కేజెస్ ఉన్నా, బట్ నాకు 70 వెయిట్ దగ్గర యాబ్స్ క్లియర్ విజిబుల్ ఉంటాయి, మంచి రిప్డ్ కండిషన్ కనిపిస్తా. సో నాలాంటి మినీ కట్ చేసే సెట్ ఉంటుంది, నీలాంటి మినీ కట్ చేసే సెట్ ఉంటుంది. 100 కిలోలు ఉండి హైట్ షార్ట్ ఉండి వాళ్ళు మినీ కట్ చేసే సెట్ అవ్వదు. వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్యాట్ లాస్ కి చేసుకోవాలి. ఎందుకంటే నాకు చాలా మంది డిఎం లో చేస్తారు, మెసేజ్ ఏమని పెడతారంటే అన్నా నేను కటింగ్ చేయను, ఫస్ట్ మీలాగానే కొన్ని రోజులు మినీ కట్ చేస్తా అంటారు. అది అందరికి మంచిదేనా మినీ కట్ చేయడం? చెప్తాను కదా, మినీ కట్ ఎట్లా అంటే నీకు తక్కువ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ బాడీ ఫ్యాట్ మేబీ ఇప్పుడు నువ్వు సపోజ్ లైక్ నువ్వు ఒక 18% బాడీ ఫ్యాట్ ఉన్నావు అనుకో, నువ్వు మినీ కట్ చేస్తే నీకు సెట్ అవుతుంది. అదే నువ్వు 30% ఉండి నువ్వు మినీ కట్ చేస్తే నీకు సెట్ కాదు. మంచి క్లీన్ కట్ వెళ్ళడం బెటర్ అనమాట. క్లీన్ కట్ వెళ్ళడం బెటర్. ఓన్లీ కొద్ది మంది మాత్రమే చేయొచ్చు, బిలో 20% ఉన్న వాళ్ళు ఇంకా ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవడానికి మినీ కట్ చేయొచ్చు అంతే. ఇప్పుడు మన ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు? మనము ఉంటాం ఒక 11 to 12 ఉంటాం. 11 దాదాపు 11 to 12 ఉంటాం. సో ఫైనల్ కటింగ్ లో మనం ఎంత వరకు వెళ్ళిపోవచ్చు? ఈసారి మన టార్గెట్ ఎక్కువ ఉంది, 7% బాడీ ఫ్యాట్ ఉంది, 7 to 6% వాల్ మనం. అందుకే ఇప్పుడు మినీ కట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు అదే మనము డైరెక్ట్ లాంగ్ కట్ చేసినాం అనుకో నీకు కొంచెం ప్రాబ్లం అవుతుండే నీకు. ఇప్పుడు మినీ కట్ చేసుకున్నాం, 2000 దగ్గర మనకు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ లీన్ బల్క్ చేసుకుంటాం, తర్వాత కట్ల తక్కువ తినాల్సిన అవసరం ఉండదు మనకి. సో ఇప్పుడు ఓకే
వాళ్ళకు కూడా అర్థమైంది ఎవరు మినీ కట్ చేయాలి అని చెప్పేసి. బిలో 20% ఉన్న వాళ్ళు కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళ దగ్గర చార్జెస్ పెట్టుకొని ఉండవు కొన్ని కోచెస్ కి, సో వాళ్ళు కూడా 20% బిలోనే ఉంటారు. వాళ్ళు ఇనిషియల్ గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళ మినీ కట్? ఇనిషియల్ గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మీరు ఒకవేళ మినీ కట్ చేయాలనుకుంటున్నారంటే అసలు ఎందుకు మినీ కట్ చేయాలనుకుంటున్నారు? రీజన్ ఏంది? మీకు మంచి మజిల్ మాస్ ఉందా? ఓకే, మీకు ఒకవేళ మజిల్ మాస్ లేదు, మీరు స్కినీ ఫ్యాట్ ఉన్నారు, మీరు రికంపోజిషన్ చేయండి. మినీ కట్ ఎందుకు చేస్తారు మీరు? ఓకే, లేదు మీరు ఓవర్ గా ఫ్యాట్ ఉన్నారు, ఫ్యాట్ లాస్ చేయండి. ఓకే, ఆల్రెడీ మీకు మంచి మజిల్ మాస్ ఉండి 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మంచి మజిల్ మాస్ ఉండి ఏదో కొంచెం ఒక 5 to 6, 7 kgs ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీరు మినీ కట్ చేయండి. ఓకే, సో అదే ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. బ్రో ఫస్ట్ మీరు అంత లావు ఉండిపోయినారు కదా, అంత ఫ్యాట్ ఉంది, సడన్ గా చూస్తే ఇంత మజిల్స్ కనిపిస్తున్నాయి, యాప్స్ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి తెలియని రీజన్ ఏంటంటే దాని వెనకాల మజిల్ ఉంది. అంతే, అదే కదా, ఎప్పటి నుంచో బిల్డ్ చేసిన మజిల్ ఉంది, మేము తొందరగా ఫ్యాట్ కట్ చేసాం అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం కూడా అలా ఫ్యాట్ కట్ చేస్తే మజిల్ కనిపిస్తుంది, బట్ మజిల్ ఉండాలి వెనకాల. అదే నువ్వు చూసుకున్నట్టయితే నీ పాస్ట్ ఫోటో ఒకటి ఉంది చూసినావా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినావు, అప్పుడు నీ వెయిట్ అంటే 87 85 అప్పుడు 98 నుంచి నువ్వు ఎంతకు వచ్చినావు? 75 వచ్చిన 75 వచ్చినావు. 75 వచ్చినా గానీ నీకు ఎక్కువ అంత కండిషన్. మళ్ళీ నువ్వు 75 కి నా దగ్గరకు వచ్చిన తర్వాత 78 కి నా దగ్గరకు వచ్చినావు. లాస్ట్ ఇయర్ 78 కి నా దగ్గరకు వచ్చినావు, మళ్ళీ మనం 67 కి పోయినాం. అవును, అప్పుడు నీ కండిషన్ మజిల్ మాస్ చాలా ఉండింది. అప్పుడు నా స్టేజ్ వెయిట్ 67 ఉన్నా కూడా కొంతమంది నార్మల్ బాడీ వెయిట్ 67 ఉండేది. అంతే, అవును, అంత మజిల్ మాస్ ఉండింది, అంత మజిల్ మాస్ ఉండింది. మళ్ళీ మేము 1 year లో పుట్ ఆన్ చేసాం, మళ్ళీ పుట్ ఆన్ చేసి మళ్ళీ ఫ్యాట్ గెయిన్ మళ్ళీ కట్ చేసినందుకు ఇంత కండిషన్ వచ్చింది. మనకి యాక్చువల్లీ మీకు ఎప్పుడైతే నువ్వు స్టూడెంట్ లైఫ్ నుంచి నువ్వు జాబ్ కి వచ్చినావు చూడు, నువ్వు ఉన్నప్పుడు నా దగ్గర స్టూడెంట్ ఉండే, వన్స్ నువ్వు జాబ్ కి ఎక్కిన తర్వాత కొంచెం మొత్తం ఆగం అయిపోయింది, ఆడ తిరగాల్సి వచ్చిండింది, కష్టం అది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చినందుకు. ఇంకా సార్లు ఇంకా నువ్వు మూతి చక్కగా పెట్టు అది ఇది అంటాడు మళ్ళీ కిందికి. సరే అది గైస్ మరి అయితే. సో ఇంతసేపు మనము థియరిటికల్ నాలెడ్జ్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ మీకు ఇంట్రో చెప్పాను ఏమేమి చెప్తానని చెప్పేసి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి థియరిటికల్ నాలెడ్జ్, అసలు మినీ కట్ అంటే ఏంటిదని చెప్పి నేను తర్వాత మా కోచ్ తెలుగబాయ్ శివాన్ని ఇద్దరం కలిసి చెప్పాం కదా. సో రోజు మీద బ్యాక్, ట్రైసిప్ అండ్ మిగతా వర్కౌట్స్ ఉండేది అనమాట, అంతా కంప్లీట్ చేసుకొని మీకు ఇందాక పోజింగ్ కూడా చూపించాను కదా. సో అదైపోయింది. ఇప్పుడు వచ్చేసి ప్రాక్టికల్, అంటే మనం థియరీ నేర్చుకున్నాం, అసలు ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయొచ్చు, అసలు దానివల్ల యూజెస్ ఏంటిదని. ఇప్పుడు ఏంటిది అంటే నేను చేసినా కదా, సో నాకు ఎలాగా అది వర్క్ అయింది అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో స్టార్టింగ్లో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే స్టార్టింగ్ నా బాడీ కండిషన్ అనేది ఇలా ఉందనమాట, అంటే ఇంత ఫ్యాట్ ఉండింది. అప్రాక్సిమేట్లీ నా అంచనా ప్రకారం ఏంటంటే 20 అరౌండ్ ఉంటుంది, 20 ప్లస్ అన్న 20 బిలో అన్న, సో అటు ఇటు ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోలేదు. సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు మీరు నా పోజింగ్ చెక్ చేయండి ఇప్పుడు ఎలా ఉందని. సో అలాగ ఉండేది అనమాట, అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ మీరు చూస్తే అర్థం అవ్వచ్చు మీకు. చెస్ట్ మీద కానీ, నా బ్యాక్ మీద కానీ, నా థైస్ మీద కానీ, తర్వాత నా ఆర్మ్స్ మీద కానీ, ఎస్పెషల్లీ నా లోయర్ అబ్డామిన్ మీద కానీ ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది, ఎంత ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిందని చెప్పేసి. అందుకే పోజింగ్లో కూడా అంత సరిగ్గా కనిపించేది కాదు. సో ఇది బాడీ కండిషన్ పిక్స్ అండ్ ఇది వచ్చేసి దాని వీడియో. అండ్ అప్పుడు నేను కట్ చేసినప్పుడు స్టార్టింగ్ తీసుకున్న క్యాలరీస్ వచ్చేసి ఇదనమాట. సో ఇలాగ మేమేం చేసామంటే కొన్ని వీక్స్ చేసిన తర్వాత ఏమైందంటే మా ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ ఆన్ అవ్వడం అనేది కొంచెం తగ్గింది అనమాట. అంటే నేను యాక్టివిటీ లెవెల్ పెంచినా కూడా, క్యాలరీస్ డౌన్ చేసినా కూడా. సో ఎక్కువ క్యాలరీస్ డ్రాప్ చేయకూడదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ నాకు కాంపిటీషన్లో కష్టం అవుతుంది, మళ్ళీ లీన్ బాల్ వల్ల కష్టం అవుతుంది. కాబట్టి మేము సెకండ్ ఇంట్రొడ్యూస్ చేసినది ఏంటిది అంటే కార్బ్ సైక్లింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం. ఇందాక చెప్పారు కదా శివన్న కూడా. సో కార్బ్ సైక్లింగ్ అనేది మనం బల్క్ కాదు, మనం కటింగ్కి కాబట్టి 5 days అనేది లో కార్బ్ డే, 2 days అనేది హై కార్బ్ డే పెట్టుకున్నాం అనమాట. సో నా లో కార్బ్ డే అప్పుడు స్టార్టింగ్లో నేను ఇలాగ డైట్ పెట్టాను అనమాట. నా హై కార్బ్ డే అప్పుడు నా డైట్ ఇలాగ ఉండింది అనమాట. సో నేను మీకు స్క్రీన్ షాట్ సెండ్ చేసా కూడా చూడండి. ఇది మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే అది మీకు సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అది నా బాడీకి సంబంధించి, నా మెటబాలిజంకి సంబంధించి, నా గోల్స్కి సంబంధించి నేను క్రియేట్ చేసుకున్న డైట్ ప్లాన్ అనమాట. ఇది లో కార్బ్ డే కానీ హై కార్బ్ డే కానీ మీరు జస్ట్ చెక్ చేయొచ్చు మీరు అనమాట, అసలు ఎలాగుంటుంది డైట్ ప్లాన్, ఎలాగుంటుంది లో కార్బ్ డే హై కార్బ్ డే అని చెప్పేసి. నేను స్టార్టింగ్లో 150 grams ఆఫ్ లో కార్బ్ డే పెట్టుకున్న, హై కార్బ్ డేస్కి వచ్చేసి 400 grams ఆఫ్ కార్బ్స్ పెట్టుకుంటాను అనమాట అప్పుడు.
సో అలాగా స్టార్టింగ్ అనేది నాకు లో కప్ డే హై కప్ డే ఇది చేయడం ద్వారా చాలా మంచిగా ఫ్యాట్ డ్రాప్ అయ్యింది అనమాట. సో ఫ్యాట్ డ్రాప్ అవ్వడంతో మళ్ళీ కొంచెం క్యాలరీస్ డ్రాప్ చేశాను. నేను లో కప్ డే హై కప్ డే కార్బ్ సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా కండిషన్ ఎలాగ ఉండింది అనమాట. సో కొన్ని రోజులు అంటే కొన్ని వారాలు అయిపోయిన తర్వాత మనదైతే మొత్తం అయిపోయింది, అంటే మినీ కట్ అయిపోయింది. సో మినీ కట్లో నేను అనుకున్న రిజల్ట్స్ వచ్చినాయా అంటే ఖచ్చితంగా వచ్చినాయి. వచ్చిన దానికంటే ఎక్కువ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మేము 6 to 8 weeks ప్లాన్ చేసాం, బట్ 1 week అటు ఇటు అయింది. ఎందుకంటే 1 week వైజాగ్ వెళ్ళాం, తర్వాత కర్నూలుకి వెళ్ళాం. సో అక్కడిక్కడ అయింది, అందుకే 1 week ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. మా టార్గెట్ వచ్చేసి 5 to 6 kgs డ్రాప్ అవ్వాలనుకున్నాం. బట్ నేను స్టార్టింగ్ ఎంత ఉన్నా 78.56 ఉండేవాడిని యావరేజ్. లాస్ట్కి వచ్చేసి చూస్తే మీరు 71.45 అంటే 7.11 kg డ్రాప్ అయ్యామన్నమాట మనం. అది కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 weeks. అది హెల్తీగా మనం మంచిగా ఎక్కడ మజిల్ లాస్ అనేది ఎక్కువ లాస్ కాకుండా, మజిల్ లాస్ అనేది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక చిన్న పర్సెంటేజ్ మజిల్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు. బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం కవర్ చేసి మనం మంచి ఫ్యాట్ అనేది డ్రాప్ అయ్యామన్నమాట. సో మనకు కావాల్సిన ఫ్యాట్ అయితే డ్రాప్ అయ్యాం. మన రిజల్ట్ కండిషన్ వచ్చి ఎలాగుంది చెక్ చేయండి ఒకసారి, రిజల్ట్ ఎలా ఉండింది అని చెప్పేసి. బాడీ కండిషన్ ఎలా ఉంది అండ్ పోజింగ్ కూడా చెక్ చేయండి. సో స్టార్టింగ్ ఎలా ఉండింది మీరు ఇందాక చూసారు కదా, ఇప్పుడు చెక్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇదనమాట. అండ్ ఇంకా నాకు తెలిసినంత వరకు నేను ఇంకొక ఎక్స్ట్రా 1 kg కూడా డ్రాప్ అయ్యిండొచ్చు. అది నేను కాలేదు, ఎందుకంటే నేను డైట్ మిస్ చేయలేదు, నేను వర్కౌట్ మిస్ చేయలేదు, నేను వాకింగ్ మిస్ చేయలేదు, నేను వాటర్ కూడా మిస్ చేయలేదు. ఎక్కడ మిస్ చేశాను అంటే స్లీప్. ఎస్, ఎందుకంటే నాకు కొంచెం క్రాపింగ్స్ వర్క్ ప్రెషర్ అక్కడక్కడ కొంచెం, అంటే కొన్ని వర్క్స్ హెవీగా అయిపోవడంతో, తర్వాత కొన్ని క్లయింట్ వర్క్స్ హెవీగా అయిపోవడంతో, కొంచెం ట్రావెలింగ్ హెవీగా అయిపోవడంతో, కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు హెవీగా అయిపోవడంతో నాకు స్లీప్ అనేది అక్కడక్కడ మిస్ అయింది. మీరు ఎంత కింద మీద డైట్ చేసినా, ఎంత వర్కౌట్లు చేసినా, ఎంత వాకింగ్ చేసినా, ఎంత వాటర్ తాగినా, స్లీప్ రెస్ట్ అనేది కరెక్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు అవ్వాలనుకున్న గోల్ అనేది ఖచ్చితంగా అవ్వలేరు, కొంచెం వెనకలిగా అవుతారనమాట. సో నా దాంట్లో కూడా అలాగే అయింది. సో ఇంకా 1.5 kg డ్రాప్ అయ్యిండొచ్చు, అది కాలేదన్నమాట. సో ఇది ప్రాక్టికల్గా నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ అంటే బిఫోర్ మినికట్, ఆఫ్టర్ మినికట్. సో ఇది చెక్ చేయండి, నా ఫ్రంట్ ఫేసింగ్ ఎలాగ ఉండింది బిఫోర్ మినికట్, ఆఫ్టర్ మినికట్. నా సైడ్ ఫేసింగ్ ఎలాగ ఉండింది బిఫోర్ మినికట్, ఆఫ్టర్ మినికట్. నా బ్యాక్ ఫేసింగ్ ఎలాగ ఉండింది అనమాట. యా, సో ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ గురించి చెప్పాలనుకుంటాను నేను. అంటే నేను ఇక్కడ మళ్ళీ థియరిటికల్ ప్రాక్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, నేను మంచిగా ఒక 5 topics గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. వినండి. ఎప్పుడే కానీ ఇట్లా మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, వెదర్ ఇట్ మైట్ బి లీన్ బల్క్ కానీ, మినీ కట్ కానీ, ఫైనల్ కట్ కానీ, ఏ గోల్ అయినా సరే మీరు ప్రాసెస్ని రష్ చేయకండి. ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ వస్తాయి, బ్రో నేను ఒక 3-4 monthsలో నేను మొత్తం మీలాగా బాడీ చేంజ్ అయిపోవాలనుకుంటారు. కొంతమంది బ్రో నా 6 monthsలో మీలాగా బాడీ రావాలనుకుంటారు. బ్రో 5-6 monthsలోనే మీలాగా కటింగ్ అయిపోవాలనుకుంటారు. బాడీ టు బాడీ ఖచ్చితంగా డిఫరెన్స్ అవుతుంది. మేము 4 to 5 years కింద మీద పడి కొట్టుకొని ఎన్నో తప్పులు చేసాంలేండి ఫిట్నెస్లో. స్టార్టింగ్ సరిగ్గా న్యూట్రిషన్ లేకుండా, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకుండా, బట్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం అనమాట. చాలా ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మాకు తొందరగా కటింగ్ కానీ, తొందరగా బల్కింగ్ కానీ బాగా జరుగుతుంది అనమాట. సో అంత ఈజీ కాదు, అందుకే స్లోగానే చేయండి, రష్ చేయకండి ప్రాసెస్ని ఎప్పుడే కానీ. సో చూసారు కదా, 63 daysలో ఎంత స్లో ప్రాసెస్ అయినా కూడా నేను దాన్ని అలాగే రష్ చేయకుండా ఉన్నాను. సెకండ్ ఏంటిదంటే ట్రస్ట్ ది ప్రాసెస్. మీరు నమ్మండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మా కోచ్ ఎప్పుడైతే 5 to 6 kgs డ్రాప్ అవ్వాలని చెప్పారో నేను చాలా నమ్మలేదు, ఎందుకంటే నా మెటబాలిజం చాలా ఆడ్గా ఉండింది అనమాట. నేను ముందు నా జాబ్లో ఉన్నప్పుడు అనేది నేను సరిగ్గా ఫుడ్ లేక, సరిగ్గా స్లీప్ లేకుండా, సరిగ్గా వర్కౌట్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరిగేవన్నీ. సో మెటబాలిజం మొత్తం ఖరాబ్ అయింది. అందుకే నేను ఇప్పుడు హైదరాబాద్ కాంపిటీషన్ కూడా స్కిప్ అవ్వడానికి నేను ఛాన్స్ తీసుకుంది అనమాట. సో మెటబాలిజంని సెట్ చేసుకోవడానికి. సో మీరు ప్రాసెస్ని నమ్మండి, నేను చెయ్యగలను, ఖచ్చితంగా అవుతుంది అని. సో ఫస్ట్ ఇది రష్ చేయకండి, సెకండ్ ఇది ట్రస్ట్ చేయండి, థర్డ్ ఇది వచ్చేసి అడాప్టబుల్. యా, అంటే ఫస్ట్ మేము నార్మల్గా మినీ కట్లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ సైమల్టేనియస్గా ఏమైందంటే ఎప్పుడైతే కొంచెం పేస్ అనేది తగ్గిందో వేరే టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. కార్బ్ సైక్లింగ్ కానీ, హై కార్బ్ డే కానీ, లో కార్బ్ డే కానీ. సో వాకింగ్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది, డైట్లో చేంజెస్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం ఫ్యాట్స్, కొంచెం కార్బ్స్ కట్ చేయాల్సి వచ్చింది. సో ఇలాగ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా డిఫరెంట్ మీరు నడుచుకోవాలి. జస్ట్ ఒక డైట్ ప్లాన్ తీసుకొని లాస్ట్ వరకు దాన్ని ఫాలో అయితే సెట్ కాదు. జస్ట్ ఒక వర్క్ ప్లాన్ తీసుకొని లాస్ట్ వరకు ఫాలో అయితే సెట్ కాదు. ఒకటే వాకింగ్ లాస్ట్ వరకు సెట్ కాదు. సో సిచ్యువేషన్స్ ప్రకారం మీరు అడాప్టబుల్గా ఉండాలి, అప్పుడే మీ గోల్కి ఖచ్చితంగా మీరు అచీవ్ కాగలరు. సో ఫోర్త్ది ఏంటిదంటే లవ్ ది పెయిన్. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తుంటారంటే, బ్రో నాకు కాలేజ్ చదువుతున్నా, నేను జాబ్ చేస్తున్నా, బ్రో ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, సో అందుకే నేను చేయలేకపోతున్నా, నేను అవన్నీ పక్కన పెట్టి నేను చేయొచ్చా అని. చాలా తప్పు. ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అవి పక్కన పెట్టి ఇది చేయగలుగుతున్నావు అంటే నువ్వు దానికి భయపడి చేస్తున్నావు అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ వస్తుంది, మీరు దాన్ని పక్కన పెట్టి జిమ్ ఆపేస్తారు, నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ వస్తుంది. సో ఇట్లా మీరు పక్కన పెట్టుకుంటూ పోతే ఎన్ని యాక్టివిటీస్ అని పక్కన పెట్టుకుంటారు? లేదు, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇంకొకటి ఉండాలి, ఇది ఉండాలి, ఇంకొకటి ఉండాలి, ఇది ఉండాలి. సో అది చేస్తూ ఇది చేస్తేనే అప్పుడు తెలుస్తుంది మీ పొటెన్షియల్ ఏంటిది అని చెప్పేసి.
ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లోనే మీరు హౌ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, హౌ యూ గో త్రూ ది ప్రాసెస్ అనేది మ్యాటర్ అనమాట. నాకు క్రాపింగ్స్ వర్క్ ఉన్నా, నాకు వీడియో ఎడిటింగ్ ఉన్నా, నా డైటింగ్ నేను కుక్ చేసుకున్నా, నా జిమ్ వర్క్స్ నేనున్నా, నాకు ఇంటి పనులు నాకున్నా, నా రూమ్ పనులు నాకున్నా, నా క్లయింట్ వర్క్స్ నాకున్నా, నాకు పోజింగ్ క్లాసెస్ నాకున్నా, సో ఎన్ని పంచాయతీలు ఉన్నా కూడా నేను ఏది పక్కన పెట్టలేదు. ఎందుకు అంటే ఆ పెయిన్, ఆ ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లో నువ్వు గెయిన్ అవుతేనే తర్వాత కూడా ఏం వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ మనకు కొంచెం ఉండాలి కదా వెనకాల స్టోరీ చెప్పుకోవడానికి ఎవరికైనా. అరే ఎంత చేసినాం ఇంత చేసినాం అని డైరెక్ట్గా అన్నాబేసి ఇది చేసినాం రా అంటే మజా ఉండదు. లాస్ట్ది వచ్చేసి డిసిప్లైన్. అది ఖచ్చితంగా చాలా మందికి తెలియదు డిసిప్లైన్ అంటే ఏంటిది అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో అది ఇదని నువ్వు చెయ్యబుద్ధి కాకుండా, చెయ్యాలన్న సిచ్యువేషన్ లేకున్నా, చెయ్యాల్సిన అవసరం లేకున్నా కానీ చేస్తావు చూసిన నువ్వు అది ఆ గోల్ని అదే డ్రైవ్ చేసేది. నువ్వు డిసిప్లైన్ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో చాలా మంది ఏం చెప్తుంటారంటే, బ్రో ఇన్ని చేయడం కష్టం అంటారు, నువ్వు జాబ్ చేయడం కష్టము, చదవడం కష్టము, ఇంట్లో పనులు చేసుకోవడం కష్టము, మళ్ళీ డబ్బులు సంపాదించి దీన్ని పెట్టడం కష్టము, వర్కౌట్ చేయడం కష్టము, నిద్రపోవడం కష్టము, వాటర్ తీసుకోవడం కష్టము, న్యూట్రిషన్ కష్టం, ఇన్ని కష్టం అంటారు కదా. ఎవరి కోసం చేస్తున్నావు? నీ పక్కింటి కోసం చేస్తున్నావు, నీ ఎదురింటి కోసం చేస్తున్నావు, నీకోసమే కదా. మనం కోసం, మన గ్రోత్ కోసం చేసే పనులు ఎప్పుడైనా కష్టంగా ఫీల్ కావద్దు, అది ఇష్టంగా ఫీల్ అవ్వండి. చూడండి, నన్నే చూడండి, మీరు చూస్తున్నారు కదా మినికట్లో 63 days ఎన్ని కష్టాలు వచ్చినాయి నాకు. ఇంజురీస్ తగిలినాయి, ఇంటికి పోయినా, అసలు కష్టం అయిపోయింది, నిద్రలు లేవు, కొన్ని రోజులు నాకైతే డిహైడ్రేషన్ అయిపోయింది, నానా కింద మీద అయినా ఎందుకు చేసిన అది. సో ఎంత కష్టమైన సిచ్యువేషన్ ఉన్నా కూడా దాన్ని ఇష్టపడి చేస్తేనే దెన్ ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఇన్ ఎ డిసిప్లైన్. మీకు రిజల్ట్ రాకపోయినా కూడా యూ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ ప్రాసెస్ అన్నట్లు. ఇంత మంచి ప్రాసెస్లో నేను ఓవర్కమ్ అయ్యి వచ్చాను కదా అని చెప్పేసి రిజల్ట్ని ఎప్పుడు పక్కన పెట్టండి. రిజల్ట్ వస్తుంది, ఈ రోజు రాకపోతే రేపన్నా వస్తుంది, కానీ మీరు ప్రాసెస్లో మిమ్మల్ని మీరు ఫేక్ చేసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే వేరే వాడు చూడటం లేదు కదా, నేను ఎవరో చీట్ చేస్తే ఏం కాదు కదా అని అనుకుంటే చాలా అడిగైపోతుంది. మీ టీచర్లను మోసం చేయండి, మీ గర్ల్ ఫ్రెండ్స్ని మోసం చేయండి, మీ బాయ్ ఫ్రెండ్స్ని మోసం చేయండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారా, యూ కాన్ గ్రోరా. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ డిసిప్లైన్గా ఉండండి. మీకోసం మీరు చేసే పనులు ఎప్పటికీ కష్టాలు కావు, అవి ఇష్టాలే అవుతాయి. ఓ ఇది గైస్ మొత్తం మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చా మినికట్ అంటే ఏంటిదని చెప్పేసి, ప్రాక్టికల్ నాలెడ్జ్ నా గురించి మీకు చూపించి అసలు కండిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మీకు అర్థమైంటది మీరు చేయొచ్చా లేదా అని చెప్పేసి. అండ్ ఆల్సో కంక్లూజన్ కూడా చెప్పాను, ఒక మినికట్ కానీ, ఒక ఫైనల్ కట్ కానీ, ఒక లీన్ బల్క్ కానీ, ఒక బల్క్ కానీ ఏదైనా కానీ అచీవ్ చేయాలంటే మీరు ఏవి పెట్టుకోవాలి అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో ఇది గైస్ మన మినికట్ వీడియో అయితే. సో నాకు తెలిసినంత వరకు మీకు యూజ్ అయింది అనుకుంటాను. సో ఇది చాలా మందికి డౌట్ ఉండొచ్చు మినికట్ గురించి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు